ఏంటండి? ఎవరు కావాలి మీకు? నేను పక్కింటి కిరాయికి వచ్చిన, మీరేమన్నా సాయం చేస్తారని వచ్చిన. అవునా? ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్. ఆహా. సరే కానీ నీకు పెళ్ళయిందా? పెళ్ళి కాలేదు. కలిపేసత్తా. ఏంటండి మీరు బోల్ అవుతున్నారండి? ఆగండి. వచ్చిన వాడే మరి నువ్వు లేకపోతే ఇప్పుడు ఇక నేనే బోల్దాం అనుకుంటానా, నేనే అనుకుంటానా, నేనే తింటానా, ఏం చేయాలి ఇక? ఈయన వాడ పెట్టిట్రా. ఇన్ని రోజులు చేసుకున్న జాలు గాని దా. ఇగో ఈ బ్యాగ్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో, నేను దోగుతా. ఏమైనా నిన్ననే వస్తున్నాడు ఏ లక్షలు? అంటే మా తమ్ముడు అద్దన్నాడండి, ఇంకొక రోజు ఆగక్క అన్నాడు, అందుకే లేట్ అయింది. ఇవాళ వచ్చిన. నాకు ఇంటికాడ పెద్ద శివగా పడ్డా, నువ్వు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చిన కదా, నీకేం బాధ ఉండదు. సరే, ఈ ఊళ్ళో పని ఉన్నది, పోయేస్తా. సరే, తొందరగా రా. ఏంటండి? ఎవరు కావాలి మీకు? నేను పక్కింటి కిరాయికి వచ్చిన, మీరేమన్నా సాయం చేస్తారని వచ్చిన. అవునా? ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్. ఆహా. సరే కానీ నీకు పెళ్ళయిందా? పెళ్ళి కాలేదండి. అవునా? మరి ఆ పొట్టేంది అంత పెంచినావు? నేను పెంచలే, అదే వచ్చింది. అది ఎట్లా వస్తుంది? బీర్లు తాగుతా వచ్చింది. సరే కానీ మేడం, ఏదైనా సాయం ఉంటే మీ ఇంటికి వచ్చి అడుగుతా, కాదనకుండి. సరే, నాకు సాధ్యమైతే చేస్తా. సరే మేడం, మరి అమ్మగారితో. మేడం, మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? ఎందుకా? మీతో మాట్లాడాలి. అవునా? సరే, తీసుకో. సరే మేడం, మరి ఇంటికి పోయి ఫోన్ చేస్తా. ఏం లేదు, ఒక మాట. ఏమనుకోవు కదా? ఏమనుకోని చెప్పు. అయితే నాకు తెల్లగలంటే మస్తు ఇష్టం. మా ఆయన ఎప్పుడు అడిగినా నీకెందుకు, ఆడోళ్ళు తాగొద్దు అని ఊక అంటా ఉంటాడు, ఎప్పుడు తీసుకురాడు. నువ్వన్నా నన్ను తాళ్ళల్లో తీసుకుపోయి తెల్లగలు తాగిపిస్తావా? సరే, మరి తీసుకుపోతారా? తీసుకపో. చాలా రోజులు అవుతుంది, చిన్నప్పుడు ఎప్పుడు తాగినా, పెళ్ళైన కాంచి మా ఆయన అసలుకే తాగిపిత్తలేడు. జర తీసుకపో. సరే, ఎన్ని గంటలకు వస్తావు? 10 గంటలకు వస్తా నేను. 10 వరకు వస్తావా? సరే, నేను ఎదురు చూసుకుంటుంటా. ఓకే. గౌడన్న కళ్ళు ఉందా? ఉన్నది.
సరే మరి ఒక చిన్న కుండ పోయి. కొత్త కుండ అక్కడ కూర్చోపోండి. కళ్ళు ఎట్లుందే? సూపర్ ఉంది. ఏంటి ఇతనితో ఉన్నంతసేపు నన్ను నేనే మైమర్చిపోతున్నా. ఎట్లా చేసైనా ఈమెను నా కుప్పిట్లో ఉంచుకోవాలి. అన్నా సరే అంపుదా ఆ గౌడేదే చెట్టెక్కవేంది సరే అంపు మరి. ఎందుకు? కుక్కలు వస్తాయి. ఏందా లింగన్న ఎవడాడు లోపల ఏం చెప్తాడు ఏం జరుగుతుంది నువ్వు అసలు భర్తవేనా ఇవిడే నీ పిల్లవేనా ఏం చెప్పవు లోకం మారిందంటే ఏందనుకుంటానా నీ పిల్లని చూసినాక అర్థమైంది కథ చూడవు ఇంత అమాయకంగా చూస్తుందో అవునే లింగన్న నువ్వు భర్త అన్నట్టు నువ్వు ఒకటి ఉన్నాక పరాయి మోహంతో నీ లోపల ఉంచుతుంది ఇది న్యాయమేనా నీ పిల్లం గిసుడు దాన్ని అనుకోలేదే మంచిగా ఉన్నావు అందంగా ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు భయమా సిగ్గా అంటే భర్త ఉండగా వాంతో గులకచ్చు కానీ ఇప్పుడు నీ భర్త ముందు నేను అదోరకంగా చూస్తా అంటే ఇబ్బంది పడతానవా అంటే నీ భర్త లేకుంటే ఏం కాదు అన్న కళ్ళు మూసుకో ఒకసారి కళ్ళు మూసుకోవే కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు ఓకేనా ఇది కథ అడిగే నువ్వు అడుగు నిలది తమ్మి సుఖంగా గౌరవంగా ఇంత తెచ్చినందుకే ఇంత మట్టి వచ్చి నన్ను అంగడి చేస్తుంది తమ్మి ఏం చేయాలి నేను ఏడవాలి ఇంత మట్టి ఎందుకు వచ్చిందా నీకు పట్టవాగలు ఇది కరెక్ట్ అయిన పనేనా నా తమ్ముని తీసుకొని వచ్చేవారు నా ఇజ్జతి మనం తీసిగానే నువ్వు ఉన్నా ఒకటే నాకు చచ్చిన ఒకటే ఛీ చూడు భర్త అంటే
ప్రాణం లెక్క చూసుకోవాలి, దేవుని లెక్క చూసుకోవాలి. నీకు ఏం లోటు తక్కువ వేసిండు చెప్పు? అంత మంచిగా చూసుకుంటాను. ఇంట్లోకి ఏదంటే అది తీసుకొచ్చిండు, చీరలు నగలు అన్నీ తీసుకొచ్చిండు. పొలాలల్లా కష్టపడి రోజనక పగలనక ఎంతో కష్టపడి నేను ఇంత మంచి బంగారం లెక్క చూసుకుంటే ఆయన లేనప్పుడు నువ్వు చేసే పనికి ఇదా? మంచిగా చూసుకోవాలి కదా నువ్వు కూడా భర్తను. ఆయన మంచిగా చూసుకున్నప్పుడు నువ్వు కూడా భర్తను మంచిగా చూసుకోవాలి. అవునా కాదా? మరి నీకు తప్పేయాలని ఎట్లా అనిపించింది చెప్పు? అంటే నీ భర్త ముసలోడానా, ఎక్కువ వయసు ఉన్నాడానా? నువ్వు ఎట్లా తప్పు చేసినావు? నీ భర్తను చూస్తే ఇంత అన్నా కూడా నీకు కనికరం అనిపిస్తలేదా? ఆయన ముఖం చూస్తా అంటే బాధ అనిపిస్తలేదా? ఎట్లా మోసం చేసినావు చెప్పు? కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకో. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి మాతో తిరగకు అన్నా. మళ్ళా గొడవలు ఏం పెట్టుకోకూర్రి. జరిగింది ఏదో జరిగింది, బుద్ధిగా ఉండు. ఇంకోసారి ఇటువంటి వేషాలు వేసినాం అనుకో పంచాయతీ పెట్టిద్దాం. తమ్మి ఏదైనా నువ్వే బుద్ధి మాట చెప్పు. నేను ఇది ఉన్నా ఒకటే, నేను వేరే ఒకటి అయిపోయింది. అంత నాకు నీ ముందర ఇంత ఆహ్వానం జరిగినాక నేను ఉండేందుకు తమ్మి. సరే, ఇంకోసారి ఇట్లా జరిగింది అనుకో పంచాయతీ పెట్టిద్దాం. విడాకుల డైరెక్ట్ ఇక ఏం కాదు. సరేనా? బుద్ధిగా ఉండు. ఉంటావా? ఏమండి, నా తప్పైంది, నన్ను క్షమించండి. మీ దండం పెడతాను. నా కర్మ తమ్మి, ఏం చేయాలి? మార్చి మంచి ఉండేటట్టునా ఉండు, లేకపోతే తమ్ముని ముందర వెళ్ళిపోగా. అంటే నాకు నా మనసు శాంతి ఉండదు. నాకు ఇక నీకేం తక్కువ చేసిన నేను? పసిపిల్లని మనసు నీ భర్తది తెలుసు కదా, ఎంత బాధపడతాడో. నేను ఎంత మంచిగా చూసుకున్నాడు. తప్పైంది అంటుంది కదా అన్న. కలిసిమెలిసి ఉండు. ఇక తప్పైంది, ఏదో తెలివగా చేసింది. నన్ను క్షమించు. మంచిగా ఉండరు, కలిసిమెలిసి ఉండరు. దండం పెట్టు. సరే, పోయేద్దాం మరి. కొద్దిగా నీ మనసులో ఉంచుకో తమ్మి. వాళ్ళు చెప్ప నేను. సరేనా? భయపడకూరు, పోదు.